ఓకే అండి, నోమన్ గారు మాట్లాడదాం. బీఆర్ఎస్ గెస్ట్ జాయిన్ అయ్యారండి. ఓకే, రాజు నాయక్ గారు జాయిన్ అయ్యారు లైవ్ లో. ఓకే, చాలా కాలంగా రాజు నాయక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, చాలా కాలంగా మనం చూసుకున్నట్టయితే చాలా కాలం తర్వాత బయటకు వచ్చారు కేసీఆర్. వచ్చి రాగానే పాలమూరు ప్రాజెక్టు కి సంబంధించి అలాగే సీఎం పాలనకు సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. మరి అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా చూసుకున్నట్టయితే నీళ్లు నిజాలు పేరిట ఒక సవాల్ విసిరారు కేసీఆర్ కి. అలాగే కృష్ణ అలాగే గోదావరి నది జలాలకు సంబంధించి అసెంబ్లీకి రండి చర్చించుకుందాం అన్నారు. మరి దీనిపై మీరేమంటారు? నిజంగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి దీనిపై చర్చించే అవకాశం ఎంతవరకు ఉందంటారు? నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారము. అయితే ఇక్కడ 2-3 విషయాలు మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి మాట చెప్పడం పారిపోవడం ఆయనకు జనరల్ గా అలవాటే. ఆయన ఏదో నేను ఇప్పుడు చెప్తున్నా, ఇక నేను కొడంగల్లో మాట్లాడినటువంటి మాటలే మనకి ఎప్పుడు కూడా గుర్తుంటాయి. 2019 ఎన్నికల్లో రాజకీయాల్లో నేను ఒకవేళ ఇక్కడ కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా, చూస్తారా రండి అని అన్నారు. 2019 ముఖ్యమంత్రి చేస్తా అని కూడా చెప్పినాడు. 2019 రాజు గారు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, 2 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సబ్జెక్ట్ గురించి మాట్లాడండి, వ్యక్తిత్వం విమర్శలు చేయకండి. ముఖ్యమంత్రి గారిని పర్సనల్ అటాక్ చేస్తే ఊరుకునేది లేదు. మీరు వారేం చేసినారు కూడా నేను చాలా చెప్పగలుగుతున్నాను. నేనేమంటా సబ్జెక్ట్ గురించి మాట్లాడండి మీరు ప్లీజ్. మీరు మధ్యలో మాట్లాడడం నన్ను విఘ్నత అనిపించుకోదు నమ్మన్ గారు. కొద్దిగా ఒకరు మాట్లాడినప్పుడు వినండి, నోట్ బుక్ తీసుకోండి. ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను అన్ని రాసుకున్నా, మీరు మాట్లాడుతున్నప్పుడు విన్నప్పుడు నేను ఇట్లా రాసుకొని దానికి విఘ్నతగా మళ్ళీ దానికి సమాధానం చెప్పడం టీవీ డిబేట్లలో మంచిది. మనందరం ఆన్లైన్ లో ఉన్నాం కాబట్టి. సరే, నేను ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. మీరు రాజకీయాల గురించి మాట్లాడకూడదు అన్నారు, మొత్తం మాట్లాడింది మీరు మొత్తం రాజకీయాలే. కాంగ్రెస్ నాయకులకు ఎట్లుందంటే గురివింద కింద నలుపు సామెత వాళ్ళకి అర్థం కాదు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు ఆయన భాషలకు ఏదైనా పొంతన ఉందా? 2 మాటలు మాట్లాడదలుచుకున్నా. పాలమూరు జిల్లాకు ఈ 2 సంవత్సరాలలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఒక తట్టెడు మట్టి తీసినావా మిస్టర్ రేవంత్ రెడ్డి? నంబర్ 1. క్వశ్చన్ నంబర్ 2, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఎల్బిసి లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో దీంట్లో ఒక్క మట్టి తట్ట మట్టి అన్న తీసినావా? కృష్ణా నదిలో కృష్ణా వాటర్ మనకు దాదాపుగా మన పాలమూరు జిల్లా నుంచి, అంటే కర్ణాటక నుంచి రాకమే పాలమూరు జిల్లా నుంచి వస్తున్నటువంటి కృష్ణా నదిలో నువ్వు అదనంగా ఏదైనా ఒక్క టీఎంసీ నీరన్న తీసుకొచ్చినావా? క్వశ్చన్ మీరు చెప్పే ముందు 2 ఏళ్లలో నేను పాలమూరు పులిబిడ్డను, పాలమూరు పిల్లి బిడ్డను, నల్లమల్ల నేను పిల్లి బిడ్డను ఏదేదో అని ఎక్కువగా మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు నిజంగా పాలమూరు మీద ప్రేమ ఉంటే నెట్టెంపాడు, కల్వకుర్తి ఎందుకు ఎన్హాన్స్ కాలేదు? చిట్ట చివరి టేల్ అండ్ మాడుగుల ప్రాంతం వరకు కూడా నీళ్లు ఎందుకు రాలేదు? నంబర్ 1. నంబర్ 2, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో 90% పనులు పూర్తి అయిపోయినాయి. ఇంకొక 10% పూర్తి కావడానికి నువ్వు ఏదన్నా ఒక చిన్న పనిని చేసి పెట్టినావా? నెంబర్ 2. నెంబర్ 3, ఎస్ఎల్బిసిని ఎన్ని కిలోమీటర్ల టన్నెల్ ని కొట్టినావు? ఎంత దూరం పోయారు? కనీసం అట్లా పడిన శవాలను కూడా తీయలేని శాతగాని మనుషులము మన ముఖ్యమంత్రి గారు, నీళ్ల మంత్రి ఉన్నారు, ఇరిగేషన్ మినిస్టర్. వీళ్ళిగా రాజకీయాల గురించి మాట్లాడతారు. కళ్ల ముందు తెలంగాణ ఉద్యమం కొరకు పనిచేసినటువంటి వాళ్ళము, తెలంగాణ రాష్ట్రం కొరకే పనిచేసినటువంటి తెలంగాణ బాధలు తెలుసు కాబట్టి 2 ఏళ్ల పాటు కేసీఆర్ గారు వచ్చిన పార్టీని, వచ్చిన ముఖ్యమంత్రి గారిని, వచ్చిన వాళ్ళని వెంటనే ఏదో దాడి చేస్తే, లేకపోతే ఏదో ప్రశ్నిస్తే వీళ్ళకి అసహనం పెరిగింది, లేకపోతే ఒక్కరోజు కూడా టైం ఇయ్యారా, లేకపోతే కనీసం మాట్లాడడానికి అవకాశం ఇయ్యారా అని చెప్పేసి 2 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు చూస్తే తెలంగాణకు సంబంధించినటువంటి నీటిని ఆంధ్ర వాళ్ళు దోచుకోపోతుంటే దత్తత తీసుకొని దగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పాలమూరును ఎడారి చేయనికపోతే, రేవంత్ రెడ్డి గారి రూపంలో చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణ పైన పెత్తనం చేయనికపోతే, తెలంగాణ యొక్క జల వనరులను దోపిడీ చేయడానికి పోతే ప్రశ్నిస్తే ఇప్పుడేదో రేవంత్ రెడ్డి గారికి ఏదో రోషం పుట్టుకొచ్చినట్టుగా, నీళ్ళ శాఖ మంత్రికి, ఇరిగేషన్ శాఖ మంత్రికి ఏదో రోషం పుట్టుకొచ్చినట్టుగా, ఎస్ రమ్మని చెప్పండి. మా హరీష్ రావు గారికి 14 మంది వీళ్ళు అంటే 10 మంది లేచి మంత్రులందరూ కూడా అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఒక్క హరీష్ రావు గారు వీళ్ళకి ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారండి. ఏ సబ్జెక్ట్ పైన కూడా 5 నిమిషాలు మాట్లాడకుండా వ్యక్తిగత దాడి చేసే వీళ్ళు మాట్లాడతారా? నీళ్ళ గురించి, పాలమూరు బాధల గురించి కానీ, తెలంగాణ బాధల గురించి కానీ దేని గురించి మాట్లాడతారండి? తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాం, చాలా 10 సార్లు జైలు పోయినటువంటి వాళ్ళం, 100 కేసులు మోసినటువంటి వాళ్ళం. మాకు తెలుస్తుంది పల్లె నా పల్లెర్లు మొలిసి. నిన్న కేసీఆర్ గారు చెప్పారు కదా, నా పాలమూరులోనా నా తెలంగాణలోనా అని చెప్పేసి. ఎక్కడ ఏం చేసిందని
తెలంగాణ ద్రోహికి తెలంగాణ బాధ గాని, తెలంగాణ రైతుల బాధలు గాని, తెలంగాణ యొక్క పాలమూరు బాధలు, అంబలి కేంద్రాల బాధలు, వలస కూలీల జిల్లా ఎక్కడ రాజనాయక్ గారు మాట్లాడదాం. నేనేమంటున్నా, రేపు అసెంబ్లీలో పెడితే మేడం నాకు ఒక్క నిమిషమే, రేపు అసెంబ్లీ పెడితే ప్యూర్ గా ఇదే కృష్ణా జలాల పైన, గోదావరి జలాల పైన, పాలమూరు వెనుకబాటుతన పైన మాట్లాడమని చెప్పండి. పాలమూరు వెనుకబాటు 2 సంవత్సరాలలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిస్ట్రిక్ట్ వైజ్ గా తీసుకుంటే ఎంత అయింది, ఎంత జిఎస్డిపి పోయింది, తెలంగాణలో మనకి ఏ రకమైనటువంటి ఆర్థిక అభివృద్ధి, సమూల అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ఏం మార్పు, ఒక్క రోడ్ అన్న పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఏ తాండా గాని, ఏ గ్రామం గాని, ఏ మున్సిపాలిటీ. రాజనాయక్ గారు రండి అసెంబ్లీకి మాట్లాడదాం అంటున్నారు కదా కాంగ్రెస్ నాయకులు, రండి అసెంబ్లీకి మాట్లాడదాం. కేసీఆర్ గారు ఈ టాపిక్ గురించి మాట్లాడారు కదా, ఈ టాపిక్ గురించి అసెంబ్లీలో చర్చిద్దాం రండి అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి, మరి మీరేమంటారు? కాంగ్రెస్ నాయకులు కనీసం ఆ నీళ్లపైన అవగాహన తెచ్చుకొని అధికారుల దగ్గర పోయి కూర్చొని అవగాహన మాకు లేదు కదా, మీరు తీసుకొచ్చి 60,000 పుస్తకాలు చదివిండ్రు కదా, బాగుంటది. ఇప్పుడు 60,000 పుస్తకాలు చదివిండ్రు కదా, తెలంగాణ పుస్తకాలు చదివిండ్రు కదా, ఆయన అపరమేధావి కదా, ఓకే అండి రాజనాయక్ గారు, ఓకే మాట్లాడదాం. ఓకే అండి నుమన్ గారు మాట్లాడదాం.